తెలుగు కవిత్వంలో కరుణరసం అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు జంజాల పాపయ్య శాస్త్రి గారు. కరుణశ్రీ అన్న బిరుదుతో ప్రఖ్యాతిగాంచిన ఆయన తెలుగు పలుకుబడిలోని తీయదనాన్ని, భావంలోని లాలిత్యాన్ని మేళవించి అద్భుతమైన కావ్యాలను రచించారు. పుష్ప విలాపం ద్వారా పూల కన్నీటిని మనకు వినిపించిన ఆయన అసలు కవిత్వం అంటే ఎలా ఉండాలి అన్న విషయాన్ని అందమైన కవిత్వంలోనే వర్ణించారు. ఒక మంచి కవిత ఎలా పుట్టాలి, అది పాఠకుడి హృదయాన్ని ఎలా తాకాలి అన్న ప్రశ్నలకు కరుణశ్రీ గారిచ్చిన అలంకారిక సమాధానమే ఈ సుమధుర రచన. అదేంటో ముందు విందాం, తరువాత దాని భావం తెలుసుకుందాం. దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి మెల్లమెల్లగా డాసిన భంగి, మేలిమి కడాని వరాల కరాలు వచ్చి కన్మూసిన భంగి, కన్య నగుమోముపైన్ నునుసిగ్గు మొగ్గ కైసేసిన భంగి, అందములు చిందెడి నందనవాటి వెన్నెలల్ కాసిన భంగి, జానపద కాంతలు రత్నము మీద దారముల్ తీసిన భంగి, క్రొవ్వలపు లేఖ శకుంతల తామరాకుపై వ్రాసిన భంగి, పెండ్లి తలబ్రాల్ జవరాలు రవంత నిక్కి పైబోసిన భంగి, గుండె వడబోసిన భంగి, కళా విపంచికల్ మ్రోసిన భంగి, పొంగు వలపుల్ తలపుల్ సొలపుల్ ప్రసన్నతల్ భాసురతల్ మనోజ్ఞతలు ప్రౌఢిమముల్ రసభావముల్ కడున్ భాసిల తెల్గు కైత నవభంగుల సంగతమై ఒకింతయున్ దోసములేని శబ్దములతో నటనంబొనరించు పాద విన్యాసముతో సమంచిత గుణంబులతో సహజమ్ములౌ యతిప్రాసలతో మనోజ్ఞమగు పాకముతో మృదుశయ్యతో అనాయాస సమాసయుక్తి కలశాంబుది తీర పురో నిషణ్ణ దేవాసుర మండలాంతర విహార వికస్వర విశ్వమోహిని హాస విలాస విభ్రమ కరాంచల చంచల హేమకుంభ సంభాసి సుధాజరీ మధురిమమ్ములు క్రమ్ముకొనన్వలెన్, శరన్మాస శుచి ప్రసన్న యమునా తట సైకత సాంద్ర చంద్రికా రాస కళా కలాప మధురవ్రజ యవ్వత మధ్యమాధవ శ్రీ సుషమా ప్రపూర్ణ తులసీదళ సౌరభ సార సంపదల్ రాసులు రాసులై పొరలి రావలె, పొంపిరిపోవలెన్ అవోల్లాస వసంత రాగరసలాలిత బాల రసాల పల్లవగ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనుల్. ఇందులో కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలను కవి అనేక రమ్యమైన పోలికలతో అంటే ఉపమానాలతో వివరిస్తున్నారు. ఇందులో ఉన్న ఉపమానాల వరుస ప్రకారం అర్థమిది. దోసెడు పారిజాత పూలను పట్టుకుని హృదయేశ్వరి మెల్లమెల్లగా దగ్గరికొచ్చినట్లు, మేలిమి కడాని వరాల కరాలు స్వచ్ఛమైన బంగారు హస్తాలతో ప్రియురాలు వెనుక నుండి వచ్చి కళ్ళు మూసినట్లు, కన్య నగుమోముపైన్ యువతి చిరునవ్వు చిందించే ముఖంపై లేత సిగ్గులు మొగ్గలు వికసించినట్లు, నందనవాటి వెన్నెలల్ ఇంద్రుడి నందనవనంలో స్వచ్ఛమైన వెన్నెల కాసినట్లు, జానపద కాంతలు రాట్నము మీద పల్లెటూరి పడతులు రాట్నం మీద దారాన్ని ఎంతో నేర్పుగా తీసినట్లు, శకుంతల తామరాకుపై శకుంతల తన తొలి వలపు లేఖను తామరాకుపై ఎంతో సుకుమారంగా రాసినట్లు, పెండ్లి తలబ్రాల్ పెళ్లికూతురు కొంచెం ఎత్తుగా నిలబడి తలంబ్రాలను పైనుండి పోసినట్లు, గుండె వడబోసిన భంగి హృదయాన్ని వడబోసి తీసిన సారంలా, కళా విపంచికల్ మ్రోసిన భంగి వీణా నాదాలు మోగుతున్నట్లు తెలుగు కవిత్వముండాలి. పొంగు వలపుల్ తలపుల్ సొలపుల్ ఉప్పొంగే ప్రేమలు ఆలోచనలు పరవశాలు, ప్రసన్నతల్ భాసురతల్ మనోజ్ఞతలు నిర్మలత్వం ప్రకాశం మనసును దోచుకునే అందాలు, ప్రౌఢిమముల్ రసభావముల్ గంభీరమైన పాండిత్యం రసవంతమైన భావాలతో తెలుగు కైత నవభంగుల సంగతమై తెలుగు కవితా సుందరి 9 రకాల అంటే నవరసాలు అందాలతో కూడి ఉండాలి. ఒకింతయున్ దోసములేని శబ్దములతో ఏమాత్రం తప్పుల్లేని పదాలతో నటనంబొనరించు పాద విన్యాసంతో నాట్యం చేస్తున్నట్లుండే ఛందస్సు నడకతో సమంచిత గుణంబులతో కవిత్వానికి ఉండాల్సిన గొప్ప గుణాలతో సహజమ్ములౌ యతిప్రాసలతో బలవంతంగా తెచ్చినవి కాకుండా సహజంగా ఒదిగిపోయే యతిప్రాసలతో మనోజ్ఞమగు పాకముతో చదవగానే అర్థమయ్యే శైలి అంటే ద్రాక్షాపాకంతో మృదుశయ్యతో మెత్తని సుకుమారమైన పదాల కూర్పుతో అనాయాస సమాసయుక్తి కష్టపడకుండానే హాయిగా అర్థమయ్యేలా సమాసాల కూర్పుండాలి. కలశాంబుది తీర పురో నిషణ్ణ క్షీరసాగర మథన సమయంలో మోహిని రూపంలో ఉన్న విష్ణువు దేవతలకు అసురులకు మధ్య తిరుగుతూ తన చిరునవ్వుతో బంగారు కలశం నుండి చిమ్మే అమృత ధారల తీయదనంలా తెలుగు కవిత్వం ఉండాలి. శరన్మాస శుచి ప్రసన్న శరత్కాలంలో స్వచ్ఛమైన యమునా నది తీరంలో ఇసుక తిన్నెలపై సాంద్రమైన వెన్నెల్లో రాసక్రీడలాడుతున్న గోపికల మధ్య ఉన్న శ్రీకృష్ణుడి దివ్య కాంతిలా ఉండాలి.
తులసీదళ సౌరభ సార సంపదల్. తులసి ఆకుల సుగంధ పరిమళంలా కవిత్వం రాసులు రాసులై పొరలి రావాలి. కలకంఠ వధూకల కాకలీధ్వనుల్. వసంతకాలంలో మామిడి చిగుళ్ళు తిన్న కోకిలల గొంతు నుండి వచ్చే మధురమైన స్వరాల్లా తెలుగు కైత వినిపించాలి. కవిత్వం అంటే కేవలం పదాల కూర్పు కాదు, అది ఒక అనుభూతి, ఒక పరిమళం, ఒక అమృత ధార. ముగించే ముందు ఒక మాట. ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహమే మాకు బలం. అయితే మా వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో 90% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనే లేదు. డిజిటల్ ప్రపంచంలో మీ సబ్స్క్రిప్షన్ మాకు బలం. వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది భాషాభిమానులతో చేయించండి. తెలుగు భాషా వైభవాన్ని, సంస్కృతిని కాపాడుకోవడానికి మీ మద్దతు మాకు చాలా అవసరం. మరో అద్భుతమైన కవితతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి మెల్లమెల్లగా డాసిన భంగి. మేలిమి కడాని వరాల కరాలు వచ్చి కన్మూసిన భంగి. కన్య నగుమోముపైన్ నునుసిగ్గు మొగ్గ కైసేసిన భంగి. అందములు చిందెడి నందనవాటి వెన్నెలల్ కాసిన భంగి. జానపద కాంతలు రత్నము మీద దారముల్ తీసిన భంగి. క్రొవ్వలపు లేఖ శకుంతల తామరాకుపై వ్రాసిన భంగి. పెండ్లి తలబ్రాల్ జవరాలు రవంత నిక్కి పైబోసిన భంగి. గుండె వడబోసిన భంగి. కళా విపంచికల్ మ్రోసిన భంగి. పొంగు వలపుల్ తలపుల్ సొలపుల్ ప్రసన్నతల్ భాసురతల్ మనోజ్ఞతలు ప్రౌఢిమముల్ రసభావముల్ కడున్ భాసిల తెల్గు కైత నవభంగుల సంగతమై ఒకింతయున్ దోసములేని శబ్దములతో నటనంబొనరించు పాద విన్యాసముతో సమంచిత గుణంబులతో సహజమ్ములౌ యతిప్రాసలతో మనోజ్ఞమగు పాకముతో మృదుశయ్యతో అనాయాస సమాసయుక్తి కలశాంబుది తీర పురో నిషణ్ణ దేవాసుర మండలాంతర విహార వికస్వర విశ్వమోహిని హాస విలాస విభ్రమ కరాంచల చంచల హేమకుంభ సంభాసి సుధాజరీ మధురిమమ్ములు క్రమ్ముకొనన్వలెన్. శరన్మాస శుచి ప్రసన్న యమునా తట సైకత సాంద్ర చంద్రికా రాస కళా కలాప మధురవ్రజ యవ్వత మధ్యమాధవ శ్రీ సుషమా ప్రపూర్ణ తులసీదళ సౌరభ సార సంపదల్ రాసులు రాసులై పొరలి రావలె. పొంపిరిపోవలెన్ అవోల్లాస వసంత రాగరసలాలిత బాల రసాల పల్లవగ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనుల్. ఇందులో కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలను కవి అనేక రమ్యమైన పోలికలతో అంటే ఉపమానాలతో వివరిస్తున్నారు. ఇందులో ఉన్న ఉపమానాల వరుస ప్రకారం అర్థమిది. దోసెడు పారిజాత పూలను పట్టుకుని హృదయేశ్వరి మెల్లమెల్లగా దగ్గరికొచ్చినట్లు, మేలిమి కడాని వరాల కరాలు స్వచ్ఛమైన బంగారు హస్తాలతో ప్రియురాలు వెనుక నుండి వచ్చి కళ్ళు మూసినట్లు, కన్య నగుమోముపైన్ యువతి చిరునవ్వు చిందించే ముఖంపై లేత సిగ్గులు మొగ్గలు వికసించినట్లు, నందనవాటి వెన్నెలల్ ఇంద్రుడి నందనవనంలో స్వచ్ఛమైన వెన్నెల కాసినట్లు, జానపద కాంతలు రాట్నము మీద పల్లెటూరి పడతులు రాట్నం మీద దారాన్ని ఎంతో నేర్పుగా తీసినట్లు, శకుంతల తామరాకుపై శకుంతల తన తొలి వలపు లేఖను తామరాకుపై ఎంతో సుకుమారంగా రాసినట్లు.